ఎన్నో ప్రతికూల పరిస్థితులు జీవితంలో ఎదురైనాయి. మా అమ్మ చనిపోయిన తర్వాత యాక్సిడెంట్ అయింది. 7 సంవత్సరాలు కోర్టుకి వెళ్ళాను నేను. వివాహమైన 3 రోజులకి మా నాన్న చనిపోయాడు. డాక్టర్ మోసం చేసి హాస్పిటల్లో పెట్టి బోళ్ళంత ఖర్చు చేశాడు. నేను వివాహం చేసుకున్న ఆమె చాలా ఉన్నతమైన జాబ్ చేస్తే కోవిట్లో ఉండే తను సేవకు సమర్పించుకుంది. చాలా పెద్ద ఉద్యోగం చేసినా ప్రభు సేవకి వెళ్ళిపోవాలని చెప్పేసి ఆమె సమర్పించుకుంది. మేమిద్దరం పరిచయం లేదు. మా పెళ్ళి జూన్ 10 జరిగింది. 9 గంటలకి ఎంగేజ్మెంట్, 10ంటికి పెళ్ళి మాది. 3 రోజుల తర్వాత నాన్న చనిపోయాడు. ఆమెమో ఎవరో నాకు తెలియదు, ఆమెకి భాష రాదు. పరిస్థితులన్నీ చాలా ప్రతికూలతం అయిపోయినాయి. నాకు ఒక చెల్లి ఉంది, తను మా ఇంట్లో ఉండిపోయింది. నేను వీళ్ళిద్దరి మధ్యలో అయిపోయాను. సేవ ఉంది, 17 మంది సేవకులు ఉన్నారు, 30 సంఘాలు ఉన్నాయి. అన్ని ప్రతికూల పరిస్థితులు అయిపోయినాయి. అక్కడున్న సేవకులందరూ అన్నారు, వీడు వేస్ట్, వీడు యమనస్తుడు, వీడికి మాట్లాడడం రాదు, వీడేం పరిచయం చేయలేడు అని చెప్పేసి వాళ్ళు నా మీద తిరగబడి నన్ను అక్కడి నుంచి వేరు చేయాలని చూశారు. కానీ దేవుడు చాలా నమ్మదగిన వాడు. ఆయన ఒక మనిషిని దృష్టిస్తే, ఆయన ఒక మనిషిని నాటితే ఎవ్వరు కూడా ఏమీ చేయలేరు. చేతులు హల్లెలూయా చెప్పండి.